బెంగళూరు రేవ్ పార్క్లో ఉన్నట్లు తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తిప్పికొట్టారు. టీడీపీ నేత సోమిరెడ్డి చేసిన ఆరోపణలు ఖండించారు. రేవ్ పార్క్లో తాను ఉన్నట్లు, డ్రగ్స్ తీసుకున్నట్లు, నాకు సంబంధించిన వాళ్ళు పార్క్లో ఉన్నట్లు నిరూపించాలని డిమాండ్ చేశారు. బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి తాను సిద్ధమని, నువ్వు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. రేవ్ పార్టీలు నిర్వహించడం సోమిరెడ్డికి అలవాటని ఆరోపించారు. మూడోసారి తనపై ఓడిపోతున్నానన్న కసితో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవ్ పార్టీ విషయంలో ఎంతటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని, నువ్వు కూడా విచారణకు సిద్ధమా అంటూ నిలదీశారు. ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇద్దాం. శాంపిల్స్ ఇస్తే ఎవరి రేవు పార్టీలో అలవాటు ఉందనేటువంటి దాని మీద ప్రజలకు స్పష్టత వస్తుంది. కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు సిద్ధంగా ఉంటే రేపు ఎక్కడైనా సరే మీడియా సమక్షంలోనే, నెల్లూరులోనే నువ్వు ఎక్కడ చెప్తే అక్కడికి నేను వస్తా. నువ్వు అక్కడికి వస్తే మన శాంపిల్స్ ఇస్తే మన ఇద్దరిలో ఎవరు నీతిమంతుడు, ఎవరు నిజాయమంతుడు, ఎవడు తాగుబోతాడు అనేటువంటిది అర్థమైపోతుంది. కాబట్టి నిద్ర లేస్తే సప్త వ్యసనాలు ఉన్నటువంటి వాడు నువ్వు నా గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది నీకు? నా దురదృష్టం, దౌర్భాగ్యం నీలాంటి వెధవా పనికిమాలినోడితో పోటీ చేయడం. నీలాంటి పనికిమాలినోడితో పోటీ చేస్తున్నాను కాబట్టి నేను అనేక సందర్భాలు చెప్పా, నియోజకవర్గం మంచిది, అందరూ మంచివాళ్ళు, కానీ నీలాంటి పనికిమాలినటువంటి ప్రత్యర్థితో పోటీ చేయడం నా జరిగినటువంటి దౌర్భాగ్యం అని చెప్పడం జరిగింది. కాబట్టి వీటి మీద పూర్తిగా విచారణ జరపన్నా, అదేవిధంగా నిన్ను కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు నాకు తెలుసు దీని గురించి అంటున్నావు కాబట్టి నువ్వు సహకరించి పోలీసులకి, ఇదిగోయా నా దగ్గర సమాచారం ఉందని చెప్పి దానికి సంబంధించినటువంటి దాంతో ఈ విధంగా జరిగిందనేటువంటిది ఏమీ లేకుండా నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఓ పనికిమాలినోడులాగా వెధవా నువ్వు చిల్లర ఇవ్వడం అని చెప్పి తెలుసు, చిల్లర ఎదవని తెలుసు. చిల్లర చేష్టలు చేసేది దానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, తీసుకొచ్చి కర్ణాటక పోలీసు ముందు పెట్టు, లేదా ఆంధ్ర పోలీసు ముందు పెట్టు. ఏదో మళ్ళీ చెప్పాడు రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ఏంది? నీ రాబోయే ప్రభుత్వం నువ్వు వస్తున్నావా, నీ ప్రభుత్వం వస్తుందా? ఏ ప్రభుత్వం